హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఆర్థోపెడిక్ సర్జరీ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలు ఇరిగింది, ఒక ఐఎంఏఎల్ నెయిల్ వేసాము, లేదా ఇప్పుడు చెయ్యి ఇరిగింది, హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది, ఒక ప్లేట్ వేసాము అనుకోండి. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ ప్లేట్ మళ్ళీ ఎప్పుడు తీయించుకోవాలని. సో ఫ్రెండ్స్, ఇంత డెడికేటెడ్గా కంపల్సరీ తీయించుకోవాలి అనే రూల్ ఏం లేదండి. ఎందుకంటే బేసిక్గా ఇంప్లాంట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్ ఉంటుంది, ఒకటి టైటానియం, ఒకటి ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ మంచి క్వాలిటీది, ఇలాంటి ఫ్రాక్చర్లకు వాడేది, ఇంకోటి టైటానియం. సో ఈ రెండు రకాల ప్లేట్లనే వాడడం జరుగుతుంది. ఓకేనా? సో యూజువల్గా ఏంటంటే మేము ఏం చెప్తామంటే బోన్స్ బాగా అతుక్కొని 2-3 ఇయర్స్ అయిన తర్వాత చేయించుకోమని చెప్తాం. దానికి ఒక్కొక్క బోన్కి ఇంత పీరియడ్ అనేది ఉంటుంది కానీ బట్ రఫ్గా 2-3 ఇయర్స్ అయిన తర్వాత తీయించుకోమని చెప్తాము, బిఫోర్ 4-5 ఇయర్స్. ఎందుకంటే వన్స్ అది 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాటిందంటే తీయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ముఖ్యంగా ఈ ఫీమర్ నెయిల్ కానీ టిబియా నెయిల్ కానీ బాగా బోన్ దాని లోపలికి గ్రో అయింది అనుకోండి, కొంచెం తీయడం కష్టం అనమాట. ఓకేనా? సో కంపల్సరీ తీయించుకోవాలి, లేదా దానివల్ల ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఫ్యూచర్లో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంప్లాంట్ ఉన్నంత మాత్రాన ఏం కాదు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక పేషెంట్ చూశాను, ఆయనకి సర్జరీ చేసి 30 ఏళ్ళు అయింది. ఆయన ఏజ్ 70 అలా ఉన్నారు. ఆయనకి సర్జరీ చేసి కాలుకి ప్లేట్ వేసి 30 ఏళ్ళు అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నారు, నార్మల్గా ఉన్నారు. యాక్చువల్గా మోకాలు నొప్పితో వచ్చారు ఆయన. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు కనుక ఇంప్లాంట్ రిమూవల్ గురించి, ఇంప్లాంట్ ఎప్పుడు తీయించుకోవాలి ఏంటి, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.